వందనములు. ప్రైజ్ ద లార్డ్. అలలపైన నా యేసు టీవీ ప్రేక్షకులకు వందనాలు. ఇప్పుడు దైవజనులు రమేష్ పాల్ గారు తమ దైవ సందేశాన్ని అందిస్తారు. విని దైవ దీవెనలు పొందండి. ప్రైజ్ ద లార్డ్. అలలపైన నా యేసు టీవీ ప్రేక్షకులకు ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున నా నిండు వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రియ సహోదరి సహోదరుడా, మరొక వర్తమానంతో ప్రభువారు మీ ఎదుటకు ప్రభువారు నన్ను పంపించినందుకు ప్రభుకి ఎంతో రుణస్థునై ఉన్నాను. ఇందును బట్టి కూడా దేవునికే మహిమ కలుగును గాక. దేవుని యొక్క ఉగ్రత అనే విషయం మీద అంశం మీద కొన్ని విషయాలు పరిశుద్ధ గ్రంథమైన హోలీ బైబిల్లోంచి కొన్ని లేఖనాల ద్వారా మీకు తెలియపరచాలని నేను ఎంతగానో ప్రార్థనాపూర్వకంగా ఈ వర్తమానాన్ని అందించడానికి ప్రభువారు నాకు అవకాశాన్ని ఇచ్చారు. ప్రియులారా, దేవుని యొక్క ఉగ్రత ఈ రోజున చూడండి, ఎక్కడ చూసినా భయంకరమైన సునామీలు, భూకంపాలు, దేశం మీద దేశము యుద్ధాలు, అనేక ప్రళయాలు, ఎక్కడ చూసినా భయంకరమైన విపత్తులు మనకు జరుగుతూ ఉన్నాయి. ఎక్కడ చూసినా భయంకరమైన పరిస్థితుల్లో దేశాలు ఉన్నాయి. చిన్న చిన్న సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. ప్రభునందు దేవుని బిడ్డలారా, చాలామంది అనుకుంటారు, సైంటిస్టులు కూడా భూమిలో ఉష్ణోగ్రత ఎక్కువైపోయి భూమి కంపిస్తుంది, సునామీలు వస్తున్నాయి, అలానే భూకంపాలు వస్తున్నాయి అని వారుకున్న జ్ఞానం బట్టి వారు చెబుతూ ఉన్నారు. ప్రియులారా, ఏదేమైనా ఎందుకు ఈ యొక్క సునామీలు, భూకంపాలు వస్తున్నాయి? ఎందుకు దేశాలు యుద్ధాలు చేసుకుంటున్నాయి? ఎందుకు ఈ రోజున భయంకరమైన విపత్తులు జరుగుతున్నాయి? మనం చూసినట్టయితే ప్రియులారా, మన కళ్ళ ఎదుట భయంకరమైన పరిస్థితులు మనం చూస్తున్నాం. నేపాలే కావచ్చు, ఉత్తరాఖండే కావచ్చు, మన ఇండియాలో రాజస్థానే కావచ్చు, గుజరాతే కావచ్చు, అస్సాం కావచ్చు, అమెరికా దేశాలు లాంటి దేశాలే కావచ్చు, ఎక్కడ చూసిన భయంకరమైన విపత్తుల్ని మనం చూస్తున్నాం. ప్రియులారా, ఎందుకు ఈ విపత్తులు వస్తున్నాయి మానవుని మీదకి? ఎందుకు రావాల్సి వస్తుంది అని అంటే దేవుని యొక్క లేఖనాలు స్పష్టంగా మనకు తెలియపరుస్తున్నాయి. ప్రియులారా, ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ లేఖన భాగంలో చూసినట్టయితే ఇర్మియా గ్రంథకర్త 10వ అధ్యాయం 10వ వచనంలో చదివినట్టయితే, యెహోవాయే నిజమైన దేవుడు, యెహోవా ఉన్న దేవుడు, ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు దేవుడిగా ఈ లోకానికి వచ్చారు. ప్రభునందు దేవుని బిడ్డలారా, ఆయనే తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు, ఆయన త్రిత్వమై ఉన్నాడు. కాబట్టి యెహోవా దేవుడే నిజమైన దేవుడు, ఆయనే జీవముగల దేవుడు, సదాకాలం ఆయనే రాజు, ఆయన ఉగ్రతకు భూమి కంపించును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని యొక్క ఉగ్రత వలన భూమి కంపిస్తుంది. ప్రియులారా, దేవుని యొక్క ఉగ్రత వలన భూమి పునాదులు కదులుతున్నాయి. ప్రియులారా, భూమి బ్రద్దలవుతుంది. ప్రియులారా, యెహోవాయే నిజమైన దేవుడు, ఆయనే మహాదేవుడు, జీవము కలిగిన దేవుడు అని లేఖనాలు మనకు స్పష్టంగా తెలియపరుస్తున్నాయి. పరిశుద్ధ గ్రంథమైన హోలీ బైబిలు దేవుని బిడ్డలారా సత్యాన్ని మనకు తెలియజేస్తుంది. ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు కూడా చూసినట్టయితే ప్రియులారా, సృష్టిని మొత్తాన్ని కూడా కలగజేసిన దేవుడు, రాబోయే దినాల్లో ఏమి జరుగుతున్నాయి, ఎలాంటి విపత్తులు వస్తాయి, ఎలాంటి ప్రళయాలు సంభవిస్తాయి, దేశాలు యుద్ధాలు జరగడం, సునామీలు, ప్రియులారా భయంకరమైన పరిస్థితులు మన కళ్ళెదుట మనం చూస్తున్నాం. దైవ లేఖనాలు చెబుతున్నాయి. ఎందుకంటే ఆయన ఉగ్రతకు భూమి కంపించును, జనములు ఆయన కోపమును సహింపలేవు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ వాక్య భాగంలో చూసినట్టయితే ఆయన ఉగ్రతకు భూమి కంపిస్తుంది. దేవుని యొక్క ఉగ్రత వలన భూమి కంపిస్తుంది. సృష్టికర్త అయిన దేవుడు సృష్టిని ఉపయోగించుకుంటున్నాడు. మానవుడైతే నిజమైన దేవుని దగ్గరికి రావడం లేదు, నిజమైన దేవుని ఆరాధించట్లేదు, నిజమైన దేవుని యొక్క సన్నిధికి రాకపోవడం వల్ల దేవుని యొక్క ఉగ్రత మనుషుల మీదకి డైరెక్ట్గా పంపించట్లేదు, కానీ దేవుడు సృష్టిని ఉపయోగించుకుంటున్నాడు. ఎందుకనంటే ప్రియులారా, ఆకాశము భూమి ఆయనవి, ఆయన నిర్మాణికుడు, ఆయన వాక్కు చేత
ఈ సృష్టి కలిగింది ప్రియులారా. వాక్కు చేత సమస్తము కూడా కలుగునుగా కంటే కలిగింది ప్రియులారా. కాబట్టి ఆయన ఉగ్రత చేత భూమి కంపించును, జనములు ఆయన కోపమును సహింపలేవు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నేపాల్ చూడండి ప్రియులారా, ఉత్తరాఖండ్ చూడండి, భయంకరమైన అక్కడ విపత్తులు జరిగినాయి. భూమి కంపించింది, భవంతులు కూలిపోయినాయి, అనేక మంది జనాలు చనిపోయారు. భయంకరమైన పరిస్థితులు మనం చూస్తున్నాం ప్రియులారా. జపాన్లో చూసినట్టయితే అక్కడ ఆ సముద్రము సునామీకి సముద్రము కొట్టుకొచ్చినప్పుడు ప్రియులారా 7-8 కిలోమీటర్ల దగ్గరగా దరిదాపుల్లో మొత్తము కూడా భవంతులు, కార్లు, మనుషులు చనిపోయి 7-8 కిలోమీటర్లు కొట్టుకుపోయిన సందర్భాలు మనం చూస్తున్నాం ప్రియులారా. ఎంత భయంకరమైన పరిస్థితి చూడండి అక్కడ. ఎందుకంటే నిజమైన దేవుణ్ణి విడిచిపెట్టి, సూర్యుడు దేవుడు కాదు ప్రియులారా, సూర్యుడు చంద్రుడు దేవుని చేత ఏర్పాట్లో వచ్చినాయి. దేవుడు ఏర్పాటు చేశాడు సూర్య చంద్ర నక్షత్రాలని, భూమి ఆకాశములను. మరి సూర్యుని ఏం చేస్తారంటే ఒక దేవాలయము కట్టించి జపాను దేశంలో, ఆ దేవాలయంలో సూర్యుని యొక్క ఆ ప్రతిబింబాన్ని పెట్టి ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేస్తున్నారు ప్రియులారా. ఇది దేవుడు చూశాడు. దేవుడు చూసి ఆ జపాన్ దేశం మీదకి ఏం పంపించాడు? సునామీ పంపించినప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ భవంతులు, కార్లు, అలాగే మేడలు, మిద్దెలు, మనుషులు మొత్తం కూడా 7-8 కిలోమీటర్లు కొట్టుకుపోయింది. భయంకరమైన సునామీని మన కళ్ళ ఎదుట చూసాం ప్రియులారా. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని ఉగ్రత ఈ రోజున మనుషుల మీదకి వస్తుంది. దేవుడు ఉపయోగించుకుంటున్నాడు. 2015 సంవత్సరాల క్రితమే ప్రభువైన యేసుక్రీస్తు దేవుడు లేఖనాల్లో చెప్పారు ప్రియులారా. ఏమని అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 24వ అధ్యాయము 7-8 వచనాల్లో చూస్తే, జనము మీదికి జనమును, రాజ్యం మీదికి రాజ్యమును లేచును. ఈ రోజున చూడండి, అధికారము కోసము, ఆధిపత్యము కోసము ఈ రోజున జనం మీదకి జనమును, రాజ్యం మీదకి రాజ్యమును లేస్తున్నాయి. యుద్ధాలు, భూకంపాలు, సునామీలు జరుగుతున్నాయి ప్రియులారా. అక్కడక్కడ కరువులను, భూకంపములను కలుగును. 2015 సంవత్సరాల క్రితమే ప్రభువైన యేసుక్రీస్తు దేవుడు ఆయన లేఖనాల్లో చెప్పారు ప్రియులారా. జరగబోయే విషయాల్ని ప్రభువారు చెప్పారు. అక్కడక్కడ ఏం జరుగుతాయండి? కరువులను, భూకంపములను కలుగును. నేపాల్లో చూడండి, ఉత్తరాఖండ్ చూడండి. దేవుని బిడ్డలారా, ఎందుకు అలా జరుగుతున్నాయి అన్నట్టు గమనించండి. ఎక్కడ చూసినా పాపము ఎక్కువైపోయింది. ఈ పాపం ఎక్కువైపోవడం వలన దేవుని యొక్క ఉగ్రత మనుషుల మీదకి, సృష్టికర్త అనే దేవుడు సృష్టిని ఉపయోగించుకుంటూ సృష్టికర్త అనే దేవుడు ఉగ్రతను పంపిస్తున్నాడు ప్రియులారా. ఉష్ణోగ్రత ఎక్కువైపోవడం కాదు, పాపం ఎక్కువైపోయింది లోకంలో. దేవుణ్ణి విసర్జించి నిజదేవుని యొద్దకు రాకోకుండా, నిజదేవుని ఆరాధించుకోకుండా, నిజదేవుని యొక్క సన్నిధిలో కనపడకుండా మానవుడు ఏం చేస్తున్నాడంటే తన సొంత నిర్ణయాలు చేసుకుని, జపాన్లో సునామీ వచ్చింది. కారణం నిజదేవుని విడిచిపెట్టి సూర్య నమస్కారాలు చేస్తూ, దేవాలయాలు కట్టిస్తూ సూర్య నమస్కారాలు ప్రతిరోజు చేయడం వల్ల సృష్టికర్తని దేవుడు చూసి ప్రియులారా ఆ యొక్క దేశం మీదకి సునామీని పంపించాడు. కాబట్టి దేవుని బిడ్డలారా గమనించండి, ఈ రోజున మరి రాజ్యం మీదకి రాజ్యమును, కరువులు ఎక్కడ చూసినా భయంకరమైన కరువులు, భూకంపాలు, సునామీలు, దేశం మీద దేశం యుద్ధాలు, భయంకరమైన పరిస్థితుల్లో మనం జీవిస్తున్నాం. పరిశుద్ధ లేఖన భాగంలో చూసినట్టయితే యెషయా గ్రంథం 24వ అధ్యాయం 19-20 వచనంలో చూస్తే, బొత్తిగా బద్దలైపోవచ్చున్నది. ఏమవుతుందండి? భూమి బొత్తిగా బద్దలైపోవచ్చున్నదంటండి. ఎక్కడ చూసినా భూమి ఎక్కడికక్కడే బద్దలైపోతుందండి. భయంకరమైన పరిస్థితి, లక్షల మంది చనిపోవడం, అక్కడ కరువు, నీరు లేదు, ఆహారం లేదు, వస్త్రాలు లేవు, ఉండడానికి షెల్టర్ లేదు. చూడండి భయంకరమైన పరిస్థితులు మన కళ్ళ ఎదుటే మనం చూస్తున్నాం ప్రియులారా. రెండో మాట, భూమి కేవలము తునకలైపోవచ్చున్నది. తునకలంటే అండి ముక్కలైపోయిందండి మన నేపాల్, ఉత్తరాఖండ్ ప్రియులారా. ఏమైందండి? భూమి బద్దలైపోయింది ఒకటి. రెండవది, భూమి కేవలము తునకలైపోవచ్చున్నది. భూమి బహుగా దద్దరిల్లుచున్నది. భయంకరమైన పరిస్థితి, అరుపులు, కేకలు, ఆక్రందన, కన్నీరు, నిద్రలేని రోజులు, ఆహారం లేదు, కరువు, నీరు లేదు, బట్టలు లేవు, ఉండడానికి గృహాలు లేవు.
బద్దలైపోతుందండి దేవుని ఉగ్రతకు ప్రియులార భూమి. అంటే సృష్టికర్తని దేవునికి భూమి ఏం చేస్తుంది? లోబడుతుంది ప్రియులారా. సముద్రము కూడా దేవునికి లోబడుతుంది. మనిషి అయితే, మానవుడైతే దేవునికి లోబడటం లేదు, దేవుని మాట వినడం లేదు. కాబట్టి ఈ విపత్తులు వస్తున్నాయి, ఈ కరువులు వస్తున్నాయి, ఈ యుద్ధాలు వస్తున్నాయి, భూమి బద్దలైపోతుంది, భూమి కంపిస్తుంది. భూమి తర్వాత మూడో మాట, భూమి మత్తుని వలె కేవలము తూలుచున్నది. భూమి అంటండి మత్తుని వలె కేవలము తూలుచున్నది అంటండి. తాగినోడు ఎట్టయితే తూలుతాడో అలా భూమి అంట కేవలం ఇలా తూలుతుందంట. అదే రిక్టర్ స్కేల్లో చెప్తున్నారు 2.3, 7.3, 4.5. అదే రిక్టర్ స్కేల్లో మన సైంటిస్టులు చెబుతున్నారు భూకంపం వచ్చింది, ఇంత రిక్టర్ స్కేల్ వచ్చిందని చెబుతున్నారు. అదే ఇక్కడ వాక్యంలో చూస్తే ఏముందండి? 4వ మాట, పాక వలె అటు ఇటు ఊగుచున్నదంట అండి. పాక, ఒక పాక ఉందనుకోండి, గాలి వస్తే ఏమవుద్ది? అలా ఇలా ఊగుద్ది పాక, అలా ఊగుతుందన్నమాట భూమి. అలా ఊగుతుమే కాదు ప్రియమైన దేవుని బిడ్డలారా, అంతేగా దాని అపరాధము దాని మీద భారముగా ఉన్నది కాబట్టి అది పడిపోయి ఇకను లేవదు. అపరాధం అంటే పాపం. మనుషుల యొక్క పాపము భూమి మీద విస్తరించింది, పాపం ఎక్కువైపోయింది. ఎక్కడ చూసిన భయంకరమైన పరిస్థితులు, ప్రేమ చల్లారింది, ఒకరంటే ఒకరికి ఇష్టము లేదు, దేశాల మీద దేశాలు కొట్లాడుకోవడం, నా రాష్ట్రం నాకు కావాలి, నా దేశం నాకు కావాలి, నేను విడిగా ఉంటాను, ఇవే కదండి కోట్లాడలు. ఎక్కడ చూసిన భయంకరమైన పరిస్థితులు ఇవే కదా. కాబట్టి దేవుని బిడ్డలారా గమనించినట్టయితే 38వ అధ్యాయం 19వ వచనంలో చూస్తే, కాబట్టి నేను రోషమును మహారౌద్రము కలిగిన వాడనై ఇలాగూ ప్రమాణము చేసి తిని, ఇజ్రాయేలు దేశములో మహాకంపము పుట్టును. ఏం కలుగుద్దండి? ఇజ్రాయేల్ దేశంలో మహా భూకంపము పుట్టును. దేవుని లేఖనాలు నెరవేర్పు జరుగుతున్నాయి ప్రియులారా. మాట ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు, వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. 2015 సంవత్సరాల క్రితమే యేసు ప్రభు వారు తేట తెల్లగా తెలియపరిచారు. మత్తయి సువార్తను మనం చూసినట్టయితే ఏమని? 24:7-8 జనము మీదికి జనమును, రాజ్యం మీదికి రాజ్యమును లేచును, అక్కడక్కడ కరువులు భూకంపములను కలుగును. కాబట్టి దేవుని బిడ్డలారా, అక్కడక్కడ కరువులు, ఈ రోజున ఆహారం లేక, నీరు లేక, సరైన సంపద లేక అనేక దేశాల్లో ఈ రోజున పస్తులు ఉన్నవారు ఉన్నారు ప్రియులారా. లేకపోలేదు ప్రియమని దేవుని బిడ్డలారా. ఇవన్నీ దేవుని యొక్క రాకడకు సూచనలై ఉన్నాయి. సమయం కొద్దిగా ఉన్నది కాబట్టి ఈ టెలివిజన్ ద్వారా రాకడ సూచనలు, కొన్ని విషయాలు తెలియపరచడానికి దేవుడు నాకు గొప్ప అవకాశాన్ని అనుగ్రహించారు ప్రియులారా. కొద్ది సంవత్సరాల క్రితం వరల్డ్ ట్రేడింగ్ సెంటర్, వాణిజ్య సంస్థ అమెరికాలో ఉంది వరల్డ్ ట్రేడింగ్ సెంటర్. చూసినట్టు తీవ్రవాదం వల్ల ఏమైపోయిందంటే వరల్డ్ ట్రేడింగ్ సెంటర్ విమానం చేత దాన్ని గుద్దించి ధ్వంసం చేసేశారు. ఈ విషయం అందరికీ తెలుసు ప్రియులారా, అందరికీ తెలుసు దేవుని బిడ్డలారా. వరల్డ్ ట్రేడింగ్ సెంటర్ ఏమైపోయింది? విచ్ఛిన్నమైపోయింది అనమాట, ముక్కలు ముక్కలైపోయింది. అనేక వేల లక్షల మంది మరణించారు ప్రియమని దేవుని బిడ్డలారా. చూసినట్టయితే అగ్రరాజ్యం అమెరికా ఏమైపోయిందండి? వణికిపోయిందనమాట. మనుషులు భయక్రాంతులైపోయారు, పరుగు తీసుకుని వెళ్ళిపోయారు. అనేక లక్షల మంది మరణించారు దేవుని బిడ్డలారా. ఇవన్నీ దేవుని యొక్క రాకడకు సూచనలు దేవుని బిడ్డలారా. విమానాలు కూలిపోతున్నాయి. కొన్ని వందల మంది ఉన్న విమానాలు, బోయింగ్ విమానాలు, జెట్ విమానాలు ఏమైపోతున్నాయండి? సముద్రంలో కూలిపోయి ఈరోజు కూడా ఆచూకీ లేని పరిస్థితులు మనం చూస్తున్నాం. ప్రభునందు దేవుని బిడ్డలారా, మరి అలలపైన యేసు టీవీ ప్రోగ్రాం చూస్తున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఎక్కడ చూసిన భయంకరమైన విపత్తులు, భూకంపాలు, కరువులు, యుద్ధాలు, విమానాలు కూలిపోవడం, దేశం మీదకి దేశము యుద్ధాలు ప్రకటించుకోవడం, మనుషుల్లో ప్రేమ చల్లారిపోయింది, ద్వేషాలు ఎక్కువైపోయినాయి. ఒకరికి ఎడల ఒకరు ప్రేమ లేకపోగా ఏమవుతుందంటే ఒకరి ఎడల ఒకరు ద్వేషించుకోవడం, చంపుకోవడం, ఎక్కడ చూసిన భయంకరమైన పరిస్థితులు మనం చూస్తున్నాం. ఇవన్నీ కూడా దేవుని యొక్క రాకడ సూచనలు ప్రియమని దేవుని బిడలారా. పరిశుద్ధ లేఖన భాగంలో చూస్తే యేసు ప్రభువారు చెప్పారు. ఏమని అంటే రాకడ సూచనలు చెప్పారు. మనకు ఎలా అనిపిస్తుంది అంటే అయ్యో ఏంటిది విచిత్రంగా ఉందనుకుంటాం దేవుని బిడ్డలారా. ఒకప్పుడు నాకు ఒక విషయం గుర్తొచ్చింది.
నాకు వయసు అప్పుడు 20 సంవత్సరాల వయసు ఉంటుందండి. స్కైలాబ్ పడిపోతుంది, స్కైలాబ్ పడిపోతుంది, స్కైలాబ్ పడిపోయినప్పుడు అందరూ చనిపోతారు, ఎవ్వరు బ్రతకరు అని చాలా భయంకరమైన పరిస్థితిని మనం ఎదుర్కొందాం ప్రియులారా. కానీ దేవుని మహాకృప వలన ఆ స్కైలాబు సముద్రంలోకి వెళ్ళిపోయి కూలిపోయింది. దేవునికి స్తోత్రం. అప్పుడు అందరూ కూడా ఇక మనం బ్రతకం, కొద్ది దినంలో చనిపోతాం, ఇది మొత్తం నాశనం అయిపోద్ది, స్కైలాబ్ పడిపోతుంది అని చెప్పి అందరూ కూడా భయభ్రాంతులయ్యారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మహాకృపను బట్టి ఆ స్కైలాబ్ ఎక్కడికి వెళ్ళిపడింది? పసిఫిక్ మహాసముద్రంలో కూలిపోయింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇవన్నీ రాకడకు సూచనలు దేవుని బిడ్డలారా. దేవుని ఉగ్రత వల్లే ఇవన్నీ కలుగుతున్నాయి దేవుని బిడ్డలారా. భూమిలో ఉష్ణోగ్రత ఎక్కువ అయ్యడం వల్ల కాదు, లేఖనాలు మనకి తెలియపరుస్తున్నాయి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎందుకనంటే పరిశుద్ధ గ్రంథంలో చూసినట్టే ప్రకటన గ్రంథం 16:18 చూస్తే, అప్పుడు మెరుపులను, ధ్వనులను, ఉరుములను పుట్టెను, పెద్ద భూకంపము కలిగెను, మనుషులు భూమి మీద పుట్టినది మొదలుకొని అట్టి మహాభూకంపము కలగలేదు, అది అంత గొప్పది. దావీదుడైన యోహాను భక్తుడు పద్మాసు దీపంలో ఉండి ఈ యొక్క దర్శనాన్ని చూసి ఈ లేఖనాలు రాసినట్టుగా మనం చూస్తున్నాం ప్రియులారా. ఏ భూకంపం అంటే మహాభూకంపము కలగలేదు, అది అంత గొప్పది. రాబోయే దినాల్లో భయంకరమైన పరిస్థితుల్ని మనం చూస్తున్నాం దేవుని బిడ్డలారా. అనేక ప్రాంతాల్లో ఒరిస్సా చూడండి, ఒక దైవ సేవకుని కుటుంబాన్ని కారులోనే పెట్రోల్ పోసి కాల్చి చంపివేయడం జరిగింది, ఒక దైవ సేవకుని కుటుంబాన్ని. కానీ ఏం జరిగిందండి? ఆ రాష్ట్రం మీదకి భయంకరమైన దేవుని ఉగ్రత వచ్చింది దేవుని బిడ్డలారా. అనేక ప్రాంతాల మనం చూస్తున్నాం దేవుని బిడ్డలారా. అనేక మంది దైవ సేవకులను హింసిస్తూ, కొడుతూ, చంపివేస్తూ భయంకరమైన పరిస్థితుల్లో ఈ దినాల్లో మనం చూస్తున్నాం. కాబట్టి ప్రభువును దేవుని బిడ్డలారా, మరి అలలపైన యేసు టీవీ ప్రోగ్రాం చూస్తున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఇవన్నీ దేవుని యొక్క రాకడకు సూచనలై ఉన్నాయి. ఇవన్నీ కూడా దేవుని యొక్క రాకడ సమీపంగా ఉంది. ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు, ఆయన దొంగ వలే వచ్చుననుంది బైబిల్లో ప్రియమని దేవుని బిడ్డలారా. కాబట్టి ప్రభునందు దేవుని బిడ్డలారా, నేడే రక్షణ దినం మిక్కుల అనుకూల సమయం. రేపటి దినం మనకు తెలియదు. రేపటి దినం గురించి అతిశయపడమాక, ఏ దినాన్ని ఏమి సంభవించునో అది నీకు తెలియనా అని దైవలేఖనాలు మనకు తెలియపరుస్తున్నాయి ప్రియమని దేవుని బిడ్డలారా. మన దగ్గర ఎంత డబ్బున్నా ఉపయోగం లేదు, మనం ఎంత మేడల మిద్దుల్లో ఉన్న ఉపయోగం లేదు. దేవుణ్ణి అంగీకరించుకోకుండా, నిజదేవుని యొద్దకు రాకోకుండా, మన జీవితాన్ని సమర్పించుకోకుండా నీవు అలానే పాపంలో ఉన్నట్టయితే దేవుని ఉగ్రత నీ మీదకి రాబోచున్నది ప్రియమని దేవుని బిడ్డలారా. గమనించండి, ఎక్కడ చూసినా భయంకరమైన పరిస్థితులు ఈ దినాల్లో మనం చూస్తున్నాం. భూకంపాలు, కరువులు, సునామీలు, యుద్ధాలు, భయంకరమైన పరిస్థితుల్ని మనం చూస్తున్నాం. 2015 సంవత్సరాల క్రితమే ప్రభు అయిన యేసుక్రీస్తు దేవుడు లేఖనాల్లో తెలియపరిచారు ప్రియమని దేవుని బిడ్డలారా. కొద్ది సమయం రాకడ సూచనలు బైబిల్లో నుంచి కొన్ని విషయాలు చెప్పడానికి దేవుడు మహాకృపను నాకు అనుగ్రహించారు. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుణ్ణి అంగీకరించి నమ్మి బాప్తీసం తీసుకుని ప్రభు సన్నిధిలో యథార్థంగా ఉన్నట్టయితే భూకంపాలు వచ్చినా, కరువులు వచ్చినా, సునామీలు వచ్చినా, ఎలాంటి చిన్న చిన్న జలప్రాణాలు వచ్చినా మన జీవితాల్లో మనం భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ ఉగ్రతనే మరి మనుషుల మీదకి ఈ రోజున మరి ఎందుకు దేవుని ఉగ్రత వస్తుందని ఇందాక మనం చదువుకున్నామంటే, ఆయన ఉగ్రతకు భూమి కంపించును. ఎందుకు ఉగ్రత? అపరాధము చేత, మనుషులు చేసే అపరాధముల చేత భూమి భారముగా ఉన్నది, అది పడియకను లేవదు. మనుషుల యొక్క అపరాధముల చేత భూమి భారం ఎక్కువైపోయిందంట దేవుని బిడ్డలారా. భూమి మనుషుల యొక్క పాపముతో నిండి ఉన్నది దేవుని బిడ్డలారా. అందుకని దేవుని యొక్క ఉగ్రత ఏముంది దేవుని బిడ్డలారా? నిలిచి ఉన్నది. అవిధేయులైన వారి విషయంలో దేవుని యొక్క ఉగ్రత నిలిచి ఉన్నది అని దేవుని లేఖనాలు చెబుతున్నాయి. కాబట్టి ఈ వాక్యం విన్న తరువాత దేవుని బిడ్డలారా, మీరు దేవునికి మీ జీవితాలను సమర్పించుకోండి, ప్రభు సన్నిధికి రండి, ప్రభుని మహిమపరచండి, ప్రభు చిత్తంలో జీవించండి, నమ్మి బాప్తీసం తీసుకోండి, రక్షణ పొందండి, నిజ దేవుడైన యేసుక్రీస్తుని ఆరాధించండి, మీ జీవితంలో నిత్య జీవాన్ని పొందండి. ఈ వాక్యము దేవుడు దీవించునుగాక. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ యేసయ్య, మీకు వందనములు, స్తోత్రములు, స్తుతులు, కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను. అలలపైన నా యేసు టీవీ ప్రోగ్రాన్ని నిరంతరంగా దీవించినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రభువా, నీ వాక్యం విన్న ప్రతి బిడ్డను మీరు పేరు పేరును మీరు దీవించండి నాయన. అయ్యా, ఈ ఉగ్రత నుంచి తప్పించమని ప్రార్థన చేస్తున్నాను.
నీ యందు ప్రభువా విశ్వాసం ఉంచి నిన్ను రక్షకుడిగా ప్రభువుగా దేవునిగా అంగీకరించి ప్రభువా నిత్య జీవానికి వారసులు కావడానికి కృప చూపండి. ప్రభు అలలపైన యేసు టీవీ ప్రోగ్రాన్ని నూరంతలుగా దీవించి మీరే మహిమ పొందమని నాయన ఇప్పుడు వాక్యం ఉన్న ప్రతి కుటుంబాన్ని మీరు పేరు పేరు మీరు దీవించి మీరే మహిమ పొందమని నా ప్రాణప్రియుడైన యేసుక్రీస్తు నామమున దీవించి ప్రార్థిస్తున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.
అలలపైన టీవీ ప్రోగ్రాం చూసినటువంటి మీ అందరికీ కూడా వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఒక విషయాన్ని గమనించవలసిందిగా కూడా మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా నేను కోరుకుంటున్నాను. అంటే మరి త్రియేక దేవునికి స్తోత్రాంజలి అనేటువంటి 1000 స్తుతుల పుస్తకాలు, అలాగే త్రియేక దేవునికి స్తోత్రాంజలి అనేటువంటి 1000 స్తుతుల DVD, మరి యోధా స్తుతి గీతాలు అనే పాటల పుస్తకాలు, అలలపైన నా యేసు అనే టీవీ ప్రోగ్రామ్స్ ఉన్నటువంటి మెసేజ్లు ఉన్నటువంటి DVDలు, అలలపైన నా యేసు అనేటువంటి CD క్యాసెట్లోని పాటలు, ఇవన్నీ కూడా క్రౌన్ ప్యాకేజ్ రూపంలో మీకు అందరికీ లభిస్తున్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి కావలసినటువంటి వారు మీ యొక్క అడ్రస్ను మా యొక్క టీవీ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి మీరు SMS చేసినట్లయితే మరి ఏ విధంగా పంపించాలి మీరు ఒకసారి ఫోన్ ద్వారా కూడా మమ్మల్ని సంప్రదించండి. మరి ఫోన్ కాల్ ద్వారా మరి మేము ఆ అడ్రస్ని కూడా మేము రిసీవ్ చేసుకుని క్రౌన్ ప్యాకేజీని మేము పంపించడం జరుగుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంతోమంది కూడా ఈ యొక్క త్రియేక దేవునికి స్తోత్రాంజలి స్తుతులు చదవటం ద్వారా, అలాగే ఈ ప్రోగ్రాం చూడడం ద్వారా మేము ఎంతో దీవించబడుతున్నాము అని చెప్పి ఎంతోమంది ఫోన్ చేసినప్పుడు మేము విని ఎంతగానో సంతోషిస్తున్నాము. మరి మీరు కూడా దీవించబడాలి, మీ కుటుంబాలు కూడా ఆశీర్వదించబడాలి అని మీరు కోరుకున్నట్లయితే తప్పకుండా కూడా ఈ క్రౌన్ ప్యాకేజీ ప్రతి కుటుంబంలో కూడా ఉండాలని నేను ఎంతగానో ఆశిస్తున్నాను. మీరు ఈ యొక్క క్రౌన్ ప్యాకేజీని తీసుకొని మరి ప్రతిదినము కూడా 1000 స్తుతులు చెల్లించడం ద్వారా మీకు ఖాళీ సమయం ఉన్నప్పుడు మరి DVD ద్వారా ఈ యొక్క త్రియేక దేవునికి స్తోత్రాంజలి అనేటువంటి DVD పెట్టుకొని మీ కుటుంబంలో స్తుతియాగం చెల్లించడం ద్వారా కూడా దేవుడు ఎంతగానో మిమ్మల్ని దీవిస్తాడని నేను హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను. కాబట్టి క్రౌన్ ప్యాకేజ్ కావాల్సినటువంటి వారు మా యొక్క స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి నెంబర్కి మీ యొక్క అడ్రస్ని SMS చేయండి. ఇంకా వివరాలు ఏమైనా కావాలన్నట్లయితే మీరు ఫోన్ చేసినట్లయితే మీకు వివరంగా తెలియజేస్తాం. చిరునామా అలలపైన నా యేసు, పాస్టర్ అవుట్టుపల్లి రమేష్ పాల్ గారు, క్రౌన్ మినిస్ట్రీస్, అల్లాపురం పోస్ట్, గన్నవరం మండలం, కృష్ణా జిల్లా, పిన్ కోడ్ 521101. మా ఫోన్ నెంబర్స్ 9948819422.